స్పీకర్ పై బీఆర్ఎస్ దాడికి యత్నించిందని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ సభ్యులే తమపై దాడి చేశారని బీఆర్ఎస్ అంటోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో రగడపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. తమకి చెప్పులు బాటిళ్లు చూపించారంటూ తలసాని కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులే తమను బూతులు తిట్టారని బీఆర్ఎస్ సభ్యులంతా చెప్తున్నారు. అసెంబ్లీ రికార్డులు వీడియోలు బయట పెట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మేము స్పీకర్ గారిని వారి దగ్గరికి స్పీకర్ గారి పోడియం దగ్గర మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి దీని మీద చర్చ పెట్టాలని మేము అడుగుతున్నాం. అటువైపు నుంచి వీళ్ళందరూ అల్లరి చేయడమే కాకుండా ఒకళ్ళు చెప్పులు ఇస్తారు, ఒకళ్ళు పేపర్తో కొడతారు, ఒకళ్ళు బాటలు తీస్తారు. రెండోది ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టేది ఏంటంటే దళిత స్పీకర్ గారిని అవమానించారు. స్పీకర్ గారు అనేది ఈ శాసనసభకే హెడ్. ఆయనని గౌరవించవలసినటువంటి బాధ్యత మొదటి నుంచి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తున్నాం. అక్కడ స్పీకర్ గారు ఇబ్బంది పడ్డట్టు కానీ లేకపోతే ఇక్కడ జరిగినట్టు కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు.